ఈ గిరి ప్రదర్శనం చేసే వాళ్ళకి అడిగింది మటుకే ఇచ్చి ఊరుకుంటాడు. అడగని వాళ్ళకి అన్ని ఇచ్చి మీకు నిర్వాణ సుఖాన్ని ఇస్తాడు. మన నోరు అడగటానికి అలవాటైపోయింది. ఈ నోరు ఊరుకుంటుందా? ఈ నోరు ఊరుకోదు. అడగటానికి అలవాటు పడిపోయింది. ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. అలవాటు పడిపోయింది. నువ్వేదైనా అడిగితే అడగొచ్చు. అరుణాచలేశ్వరుడు అసలు నీకేం అడగకుండా నీకేది అవసరమో, నీకేది మంచిదో, నీకేది శ్రేయస్సుదో అని చూసుకుని ఇస్తాడు. ఆ విషయం తెలియకుండా ఏదో ఒకటి అడిగేస్తున్నావు. అడిగితే ఇస్తాడు. అక్కడతోటి ఆయన అనుగ్రహం ఆగిపోతుంది. అక్కడతోటి ఆయన దయ నీకు ఆగిపోతుంది. అంచేత నువ్వేం చేయాలంటే ఆయన స్మరించుకుంటే, మీరు గిరి ప్రదర్శనం చేసేటప్పుడు ఆ కోరిక ఈ కోరిక ఏమీ లేకుండా నువ్వు ఆయన స్మరించుకుంటూ, రేపు డెలివరీ వచ్చే అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఎంత స్లోగా నడుస్తుందో, రేపు పురుడొచ్చే అమ్మాయి ఎంత స్లోగా నడుస్తుందో, గిరి ప్రదర్శనం చేసిన వాళ్ళు అంత స్లోగా నడవాలి. అందరూ పరుగులు. ఏం చదివి మీకు కావాల్సింది లెక్క కానీ భక్తి కాదు. ఇన్ని ప్రదక్షిణాలు చేసాము, అన్ని ప్రదక్షిణాలు, అందులో పొడిగంటి కాళ్ళు ఉంటే మరి ఉరికేస్తున్నారు. కొంతమందికి పొట్టి కాళ్ళు ఉంటాయి, కొంతమంది ఆ పొడుగు కాళ్ళు ఉన్న వాళ్ళు పరుగు రన్నింగ్ గుర్రాలు పరుగు కింద వెళ్ళిపోతున్నారు. కొంతమంది కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, రన్నింగే గుర్రం అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ స్కాంద పురాణంలో ఏముందంటే, గిరి ప్రదర్శనం చేసేవాడు 9 నెలల్లో గర్భం నిండాక ఇంకా 2-3 రోజుల్లో పురుడొచ్చి అమ్మాయి ఎంత స్లోగా ఉంటుందో, ఎంత స్లోగా నడుస్తుందో, అలా నేను కల్పించవటం లేదు, అంత స్లోగా నడుస్తూ అరుణాచలేశ్వరుని మీ కోరికలు గొడవ లేకుండా, మీ కోరికలు గొడవ పెట్టుకుంటే ఇస్తాడు. అక్కడితో ఆఖరి ఆయన దయ. మీ కోరికలు గొడవ లేకుండా స్లోగా స్టడీగా అరుణాచలేశ్వరుడు. మీకు కూడా జనం ఉంటారు. ఆ జనం ఏదో బాతాకాణి పెడతారు. ఆ బాతాకాణి గొడవలు వదిలేయండి. ఒకవేళ ఏదైనా లోకం గొడవలు చెప్తే అంటే వాళ్ళు నోరు మూసుకు పడి ఉండమని, లేకపోతే వాళ్ళు వదిలించుకోండి వాళ్ళని. మీరు భీమవరం గొడవలు, రాజమండ్రి గొడవలు గిరి ప్రదర్శనం చేసే రిఫరెన్స్ అండి. మనం ఏదైనా ఏడిసి తింటే ఇంటికాడ ఏడవలో కానీ ఇక్కడ ఏడవటం వచ్చి. అంటే స్కాంద పురాణంలో ఏముందంటే, మీరు గిరి ప్రదర్శనం చేసినప్పుడు 9 మాసాలు నిండిన అమ్మాయి పురుడొచ్చే టైంలో ఇంకా రేపు పురుడు వస్తుందనగా ఎంత నెమ్మదిగా ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంత స్లోగా నడవాలి, అంత స్టడీగా నడవాలి. ఈ అరుణాచలేశ్వరుని మనస్సులో పెట్టుకుని స్మరించుకుంటూ గిరి ప్రదర్శనం చెయ్యాలి.